క్రింది వారిలో ఎవరు బేన్ నగర్ వద్ద గరుడ స్తంభాన్ని ఎత్తించారు? ఆంటియాల్కిడాన్, భాగభద్రుడు, హెలియోడోరస్, ఆంటియోకస్. ఆన్సర్ హెలియోడోరస్. అశోకునికి దేశీయ విదేశీ రాజ్యాలతో గల సంబంధాలు ఈ శాసనం నుండి తెలుస్తాయి. రెండవ శిలాశాసనం సాంచి శాసనం, ఢిల్లీ తోప్రా స్తంభ శాసనం, 13వ శిలాశాసనం. ఆన్సర్ 13వ శిలాశాసనం. కంటక శోధన దీనికి సంబంధించింది. న్యాయ వ్యవస్థ, పన్నులు, పరిశ్రమలు, వ్యవసాయం. ఆన్సర్ న్యాయ వ్యవస్థ. ఎవరి గ్రంథము మౌర్యుల కాలం నాటి సైనిక మరియు నగరపాలక వ్యవస్థలను తెలుసుకోవడానికి అత్యంత ఉపయోగకరం? కౌటిల్యుడు, మెగస్తనీస్, విశాఖదత్తుడు, ప్లినీ. ఆన్సర్ మెగస్తనీస్. అశోకుని శాసనాలు మరియు వాటి బ్రాహ్మీ లిపిని మొదట ఎవరు చదవగలిగారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్, మ్యాక్స్ ముల్లర్, జేమ్స్ ప్రిన్సెప్, మార్టిమర్ వీలర్. ఆన్సర్ జేమ్స్ ప్రిన్సెప్. ధర్మ మహామాత్రలను ప్రస్తావించిన అశోకుని శాసనం? శిలాశాసనం 2, శిలాశాసనం 1, శిలాశాసనం 3, శిలాశాసనం 5. ఆన్సర్ 5వ శిలాశాసనం. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు? శాసనాల ద్వారా, ప్రాకృతాన్ని ఉపయోగించడం ద్వారా, విదేశాలకు భిక్షుకులను పంపడం ద్వారా, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి రాజ్యం నలుమూలల శాసనాలు వేయించాడు, ధర్మయాత్రలు చేపట్టాడు. దాని కొరకు ధర్మ మహామాత్రలనే ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. అశోకుని శాసనాలు ఎక్కువగా బ్రాహ్మీ లిపి మరియు ప్రాకృత భాషలో ఉన్నాయి. అశోకుని ధర్మశాసనాలలో అతని పేరు చెప్పనిది ఏది? సాంచి, మాస్కీ, గుజర్రా, నిట్టూర్ ఉడిగోలం. ఆన్సర్ సాంచి. అశోకుడు మత ప్రచారానికి భారతదేశానికి వెలుపల పంపినది ముఖ్యంగా ఏ దేశానికి? శ్రీలంక, యవన, కంబోడియా, బర్మా. ఆన్సర్ శ్రీలంక. 3వ బౌద్ధ సంగీతి తర్వాత నుండి బౌద్ధ మతం విదేశాలలో వ్యాపించింది. అశోకుడు ప్రచారకులను వివిధ ప్రాంతాలకు పంపించాడు. అందులో భాగంగా శ్రీలంకకి మహేంద్ర, సంఘమిత్ర అనే 2 వ్యక్తులని పంపడం జరిగింది. శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది? భట్టిప్రోలు, రాజుల మందగిరి, ధాన్యకటకం, ఎర్రగుడి. ఆన్సర్ ఎర్రగుడి. ఏ ప్రాంతంలో అశోకుని ప్రధానమైన ప్రభుత్వ శిలా శాసనములు ఏర్పాటై ఉన్నవి? గిర్నార్, అలహాబాద్, బరాబర్, ఢిల్లీ. ఆన్సర్ గిర్నార్. కళింగ దేశంపై అశోకుడు పొందిన విజయం క్రింది వాటిలో దేనిలో పేర్కొనబడింది? 13వ ప్రభుత్వ రాతి శాసనం, 12వ ప్రభుత్వ రాతి శాసనం, కళింగపై ప్రకటించిన ప్రత్యేక రాతి శాసనం, బీహార్. ఆన్సర్ 13వ ప్రభుత్వ రాతి శాసనం.